హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. వెజ్ కర్రీలో ఏమన్నా కొంచెం స్పెషల్‌గా చేయాలనుకుంటే కనుక ఇలా ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి. క్యాప్సికము, బంగాళదుంప మసాలా కర్రీ అండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈ కర్రీ ఏంటంటే బిర్యానీలోకైనా, చపాతీ, పరోటా అలానే సాంబార్‌తో కూడా చాలా చాలా బావుంటుందండి టేస్టు. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. కర్రీ ప్రిపరేషన్ టైం కూడా ఒక 20-25 నిమిషాలు టైం పడుతుందండి. నాన్ వెజ్ తినని రోజుల్లో ఏదన్నా బిర్యానీ చేసుకున్నట్లయితే ఇలా ఒకసారి కర్రీ ట్రై చేయండి. బావుంటుంది టేస్ట్ అయితే. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకొస్తుందండి. ఇంక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ బంగాళదుంప క్యాప్సికమ్ మసాలా గ్రేవీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. మసాలా కోసం ఇక్కడ స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకుని దానిలోకి ఒక 2-3 స్పూన్స్ వరకు వేరుశనగల్ని యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఒక 50% వరకు వేగిన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు ధనియాలు, హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో జీలకర్ర, అలానే 3 లవంగాలు, 2 ఇలాచీ, చిన్ని దాల్చిన చెక్క ముక్క వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలోకి ఒక 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది. మసాలా గ్రేవీ కదా మరి. దానిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి 2 వరకు. నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ. పచ్చిమిర్చి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే కొంచెం కరివేపాకు, దానితో పాటే పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో పసుపు, అలానే లైట్‌గా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఉప్పు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలనేది చాలా త్వరగా మగ్గిపోతాయండి. టైం కూడా చాలా చాలా సేవ్ అవుతుంది. లైట్‌గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఉప్పు అనింది. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ 2 వరకు తీసుకున్నానండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండాలి. ఇలా చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు సగం వరకు ఫ్రై అయిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. చెక్కు తీసిన బంగాళదుంపల్ని ఇలా కొంచెం మీడియంకి తక్కువలో ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం పెద్దగా అయితేనే బావుంటుంది కర్రీ చూడడానికైనా, తినడానికైనా. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈలోపు మసాలాని బ్లెండ్ చేసుకుందాం. మిక్సీ జార్‌లోకి ఒక 4-5 వరకు వెల్లుల్లి రెమ్మలు, అలానే 4-5 వరకు చిన్ని అల్లం ముక్కలు, దానితో పాటే ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ మసాలా ఉంది కదండీ! వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఏ కప్‌తో అయితే మీరు బంగాళదుంప ముక్కలు తీసుకున్నారో అదే కప్పుతో టమోటా ముక్కలను కూడా తీసుకోవాలి. బాగా ముగ్గిన టొమాటోలు తీసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అలానే మీ కారానికి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసిన వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి ఇక్కడ. కారము 1 టీ స్పూన్ ఫుల్ కాకుండా కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత దానిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండీ! దాన్ని కూడా యాడ్ చేసుకొని, అలానే టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని. ఇలా మసాలా పేస్ట్‌లో ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతుందండి. వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకొని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుంది. చూసారు కదా, ఇలా మసాలా అనింది మనకి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. బంగాళదుంప, టమాటా, క్యాప్సికమ్ 3 సేమ్ క్వాంటిటీ అండి. ఏ కప్‌తో అయితే తీసుకున్నారో అదే కప్‌తో వేసుకుంటే పర్ఫెక్ట్ కొలతనమాట. క్యాప్సికమ్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మసాలాలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కర్రీ ములిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నాకు సరిపోలేదు, కొద్దిగా యాడ్ చేస్తున్నా. అలానే పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో మిరియాల పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. లేదా మీరు మసాలాలు ఫ్రై చేస్తున్నప్పుడే ఒక 4-6 వరకు మిరియాలన్న మసాలాలో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత కర్రీని మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ హైలో పెట్టుకోవాలి. కర్రీ ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కర్రీ మొత్తం దగ్గర పడిన తర్వాత దానిలోకి కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప క్యాప్సికమ్ మసాలా కర్రీ. టేస్ట్ అయితే చాలా చాలా కుదిరిందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి.
అంతేనండి ఈ వీడియో. మరి నచ్చిందా మీకు? క్యాప్సికమ్ మసాలా గ్రేవీ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.